మూవీలో హీరోకి 20 ఏళ్ళు, హీరోయిన్ కి 45 ఏళ్ళు. ఈ ఆంటీకి లేత వయసులో కుర్రోళ్ళు అంటే ఎంత పిచ్చి అంటే మన హీరో గాని తగులుకొని వాడిని ఏస్తావా సస్తావా అని చెప్పి ఆయన పిచ్చెక్కిచ్చేస్తూ ఉంటుంది. ఈ విషయం హీరో తల్లికి తెలిసి ఆంటీ నుంచి దూరం చేయడానికి హీరో క్లాస్మేట్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేసి మనోడిని అమ్మాయితో డేటింగ్ పంపించిద్ది. కానీ ఇక్కడున్న ఆంటీ ఆల్రెడీ ఒకడు మర్డర్ చేసి శవాన్ని కూడా మాయం చేసి చట్టానికి దొరకలేదు. డేంజర్ ఆంటీ లవ్వర్ ని హీరో వాళ్ళ అమ్మని వీళ్ళ ముగ్గురిని ఏం చేసిందో ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరో మార్క్ కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే సర్ప్రైజ్ అని వాళ్ళమ్మ హీరో బర్త్డే కావడంతో కేక్ తయారు చేసి మరి తన క్లాస్మేట్స్ అందరిని పిలుస్తుంది. ఇది చూసిన బాబు తెగ ఆనందపడిపోతాడు. ఇక బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే మన హీరో గారి కన్ను పదే పదే ఒక అమ్మాయి మీదకి వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మెల్ని. ఈ అమ్మాయి అంటే మనోడు లోపల క్రష్ కసకసలాడిస్తున్నాడు. మాట్లాడాలంటే ధైర్యం చాలట్లా. ఇదంతా చూసిన హీరో బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి మీద కార్ చేసుకుంటున్నావు కదా, నువ్వు రాత్రి రావగానే మీ అమ్మని ఏదో వంక పెట్టి ఇంట్లో బయటకు పంపించేసి నేను హీరోయిన్ ని తన ఫ్రెండ్ ని నీ దగ్గర పంపించేస్తా, నువ్వు ఫుల్ గా ఎంజాయ్ చేయరా అని చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ర్యాండీ అనే ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. అయితే ఆ ర్యాండీ ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. ఆ రోజు కూడా ఇంటికి రాగానే హీరో గాడు తన బర్త్డే గిఫ్ట్ కింద ర్యాండీతో కలిసి డేటింగ్ వెళ్ళి నువ్వమ్మా అని బయటకు పంపించేస్తాడు. మనోడు ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ఇక తన ఫ్రెండ్ ఫోన్ చేయగానే వెంటనే అది తన క్రష్ తన ఫ్రెండ్ తో కలిసి ఇంటికి వస్తుంది. అయితే ఇంటికి వచ్చిన ఆనందంలో ఏదో చేద్దాం అనుకుంటే సాయంత్రం టైంలో కూడా తన తల్లి ఒక చూటర్ను పెడుతుంది హీరో గాడికి లెక్కలు బాగా చదువుకోవాలని. ఈడేదో లెక్కలు చేద్దాం అనుకుంటే మెయిన్ లెక్కలు చెప్పడానికి మాస్టర్ వచ్చేసరికి ఏమి చేయలేకపోతాడు. ఇక నెక్స్ట్ డే సూపర్ మార్కెట్ కి వెళ్తారు మనోడు. అక్కడ కాళ్ళ మధ్యలో నుంచి కెమెరా పైకి వెళ్తే ఒక ఆంటీ ఫేస్ ని చూపిస్తూ ఉంటారు. ఈవిడే మెయిన్ క్యారెక్టర్ మన మూవీలో. ఈవిడ పేరు కెరీసా. ఆంటీ రావడంతోనే నా ఇంట్లో షవర్ పాడైపోయింది, షవర్ సామాన్లు అయితే కొన్నాను, ఆ షవర్ ఎలా బిగించాలో నాకు తెలియదు, మా ఇంటికి వచ్చి కొద్ది బిగిస్తావా అని చెప్పి హీరోగా అడగటంతో బాబు లేత వయసులో ఉన్నాడుగా ఆత్రం ఆవేశం ఆపుకోలేక వెళ్ళిపోతాడు. ఈ ఆంటీ చెలరేగి షవర్ బిగిచ్చేసి ఏమీ లేకుండా స్నానం చేస్తూ ఉంటే ఇది చూసిన కుర్రాడు ఎందుకు ఆగుతాడు, ఇప్పేసి మరి వెళ్ళిపోతాడు. ఈ ఆనందంలో బాబు ఇంటికి రాగానే మనోడికి తెలియని వెలుగు. ఇది చూసిన వాళ్ళమ్మ కూడా ఆశ్చర్యపోతుంది ఏంటికి ఏం జరిగిందని. ఇదే విషయం వెళ్ళాడు బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్తే రే ఏంట్రా పిచ్చి మాటలు చెప్తున్నావు, నువ్వేంది అమ్మాయి ఏంది అసలు ఆంటీ ఏంది కొత్త వయసు ఉన్న అమ్మాయితో నీకేంద్రా అని నమ్మడు. ఇక ఆ రోజు నైట్ అవగానే బాబుని తీసుకెళ్తానికి డేట్ కి ఆంటీ పాప వచ్చేసింది. డేట్ కి వెళ్తున్నావు ఎవరితో వెళ్తున్నావు వాళ్ళ అమ్మ అడిగితే అడేం సమాధానం చెప్పడు. కిటికీలో నుంచి తొంగి చూస్తే ఈ ఆంటీ. ఇక్కడ ఈ డేటింగ్ అంకులేమో నీ కొడుకు నువ్వు స్వేచ్ఛగా వదిలేయాలి, అప్పుడే వాడు తప్పులని తెలుసుకుంటాడు, వదిలేసేయి అంటాడు. అక్కడ చేసింది వాళ్ళమ్మ తప్పు. ఈ డేటింగ్ లో హీరో గాడు ఆంటీతో మనసు మాట్లాడుకుంటూ నీకు మొగుడు లేడా అంటే వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, ఈ లోకంలో లేడంగానే అరే అని బాబు ఫీల్ అయిపోయి తను తయారు చేసిన యాప్ గురించి చూపిస్తాడు. ఈ యాప్ ఎప్పుడో డెవలప్ చేస్తాను, దీంట్లో కొద్ది మైనర్ చేంజెస్ ఉన్నాయి, దీన్ని ఇంకా డెవలప్ చేసి నేను స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ హీరోయిన్ కి ఇది తెక్క నచ్చేస్తుంది యాప్. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆడి పరిచయం చేసి నేను పిచ్చెక్కిచ్చేస్తా అని చెప్తుంది. ఇది విన్న బాబు ఇంకా పిచ్చెక్కిపోతాడు. అలా చెప్పి దీనికోసం నాకు ఇంకా పెద్దది ఇవ్వాలి నువ్వు అని వాష్రూమ్కి వెళ్ళిపోగానే ఒక వెయిటర్ వచ్చి హీరో దగ్గరికి ఆంటీ చాలా డేంజర్, ఆమెతో దూరంగా ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో ఎందుకు నమ్ముతాడు, నమ్మడు, మాయలో పడిపోయాడుగా. అక్కడి నుంచి రోజు బాబు వాళ్ళ అమ్మను పట్టించుకోకుండా 24 గంటలు ఆంటీ ఇంట్లోనే కొంపలో పడి చేస్తూ ఉంటాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. ఏంటి కొడుకు దూరం అయిపోతున్నాడు, ఎవరైనా అమ్మాయి తగులుకుందా అని చెప్పి హీరో ఫోన్ చెక్ చేస్తే వాళ్ళ అమ్మ ఆంటీ నెంబర్ తగులుతుంది. ఆంటీ నెంబర్ ఫోన్ చేసి పాప సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేసి నీ ఎవరు తేలుదాం అనగానే ఎగేసుకుంటూ ఆంటీ పాప ఇంటికి వచ్చేస్తుంది. ఇక అలా డిన్నర్ పెట్టి ఆంటీ మెల్లగా మీ అబ్బాయి ఓ యాప్ తయారు చేశాడు, మంచి బిజినెస్ మ్యాన్ అయిపోతాడు, అసలు చదువు అవసరం లేదు, ఫుల్ టాలెంటెడ్ అనగానే ఆంటీకి ఎక్కడ కోపం వస్తుంది. వాడు చదువు గిదువు మానేసి యాప్ల చుట్టూ బిజినెస్ మ్యాన్ ఏమో అవసరం లేదు, వాడు మంచి చదువుకుంటే చాలు, అయినా నువ్వెవరు ఆడి గురించి చెప్పడానికి, నీ లిమిట్ లో నువ్వు ఉండని చెప్పి హీరో యాప్ గురించి హీరో ఫ్యూచర్ గురించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి హీరోయిన్ బయటికి తోసిద్ది. ఆంటీ బొంగమొహం పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే హీరో గాడు కంట్రోల్ పాప ఎందుకు అంత చిటపట్లాడుతున్నావు అంటే ఏంటి నువ్వు అన్ని మాట్లాడుతుంటే మీ అమ్మ నన్ను నాపను కూడా ఆపలేదు, అయినా నువ్వు పెద్దోడు అయిపోయావు, నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి, నీ మీద మీ అమ్మ పెత్తనం ఏంటి అని చెప్పి ఇప్పుడే స్విచ్ పెట్టేసింది, నేను కూల్ అవ్వాలంటే నన్ను కూల్ చేయాల్సిందని చెప్పి కారు ఎక్కించుకొని పంపు తీసుకెళ్లిపోతుంది. ఇంకేముంది చెప్పాగా కూల్ అవ్వటానికి స్విమ్మింగ్ పూల్ అది ఇద్దరు కలిసి కూల్ అని ఆట ఆడుకుంటారు. ఇక్కడ ఆంటీకి ఏమో తెగ కోపం వస్తూ అసలు ఎవరిది దీని గురించి తెలుసుకోవాలని చెప్పి ఆన్లైన్ లో ఎతికితే ఆంటీ తనకన్నా వయసులో పెద్దన్న 80 ఏళ్ల ముసలోని పెళ్లి చేసుకుంది, అతను ఫుల్ రిచ్. ఒక రోజు అనుమానాస్పదంగా ఆ ముసలాయన చనిపోయాడు. అందరూ సూసైడ్ అనుకున్నారు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆంటీ లేపేసింది డబ్బుల కోసం. ఈ న్యూస్ చూసిన ఆంటీ తన కొడుకు మీద భయం వేసి ఏం చేస్తుంది అనుకుంటూ ఆ నైట్ అంతా నిద్రపడదు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఫుల్ గా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేసి నువ్వు ఇలానే చేస్తే నా కొడుకు ఒక రోజు వస్తుంది, అది నేనే తెప్పిస్తాను, నీ ముఖం కూడా చూడ్డు అని చెప్పి క్లాస్ బీగితే హీరోయిన్ ఆంటీ ఇంట్లో కూడా రానియకుండా బయట నుంచి బయటికి పంపించేస్తుంది. ఇదంతా ఈ పిచ్చోడు హీరో గారికి తెలియదు, వాడు ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు మన ఇంట్లోనే ఉండిపో, ఎందుకు నీకు మీ అమ్మను వదిలేసి వచ్చేసి అంటే హీరోకి నేను మా అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నా చదువు నేను పూర్తి కంప్లీట్ చేయాలి, నాకు మా అమ్మ
అంటే ఇష్టం అని మొహమే చెప్పంగానే హీరోయిన్ కి ఎక్కడో గాలి పోను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది. ఇక ఇక్కడి నుంచి హీరో తన ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మేమో తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ టెరిసా నుంచి హీరోని దూరం చేయాలని. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తుంది. హీరోకి ఎటు ఒక క్రష్ ఉంది కదా, ఆ క్రష్ గురించి వాళ్ళ అమ్మకి తెలిసి సాయంత్రం అవగానే ఆ పాపని ఇంటికి పిలిపిస్తుంది. ఇక్కడ ఆంటీ పాపకేమో కుర్రోడ్ మీద ఊపు తగ్గక వీడియో కాల్ చేసి సారీ చెప్పేసి సాయంత్రం వచ్చేసి ఇద్దరం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అంటే హీరో నేను రాను, సాయంత్రం నా క్రష్ ఇంటికి వస్తుందంట. సారీ అంటే హీరోయిన్ కి ఎక్కడో కాలిపోతుంది. అదే టైంకి మన హీరో క్రష్ ఎంట్రీ ఇస్తుంది. ఇంటికి పిలిపించి ఇద్దరు తిన్న తర్వాత డబ్బులు కూడా ఇచ్చి బయటికి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసిరాడు నానా అని వాళ్ళమ్మ మనోడి దగ్గర వరకు పంపిస్తుంది. ఇక అలా వీళ్ళిద్దరు బ్రిడ్జిల మీద పడి తిరుగుతూ పొదల్లోకి గుట్టల్లోకి వెళ్లి హీరోకి తెలిసిన విషయం ఏంటంటే క్రష్ కూడా తను లవ్ చేస్తుందని తెలిసి ఇద్దరు ఒక ముద్దుతో ఒకటైపోతారు. అదే లవ్ లో పడతారు. ఇదంతా హీరోయిన్ పాప దూరం నుండి చూసి ఎక్కడైనా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. హీరో ఇంటికి వచ్చేస్తాడు. ఈ హీరో మొహం చూసిన వాళ్ళ అమ్మకి తెగానందం వచ్చేస్తుంది ఆ మనోడు లైన్ లో పడ్డాడని. ఇక్కడ మెల్లిని పాప కార్ లోకి ఎక్కి కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వదు. అంతే వెనక నుంచి హీరోయిన్ ఒక్కసారిగా తన మూతికి టేప్ వేసేసి కత్తి మెడ మీద పెట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వాడు నాకే సొంతం, జోలికి వచ్చామంటే మర్యాదగా ఉండని ముఖం మీద ఘాటు పెట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడే అర్థమవుతుంది హీరోయిన్ హీరోని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంత కామంతో కోరుకుంటుందో. ఆ నెక్స్ట్ హీరో మళ్ళీకి వీడియో కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వదు, మెసేజ్లు కూడా రెస్పాండ్ అవ్వదు. ఇక్కడ హీరో వాళ్ళమ్మ తన సంసారం ఇక బాగు చేసుకుందామని తన డేట్ చేస్తున్న బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ దగ్గరికి వెళ్ళి తన కొడుకు సెట్ అయిపోయాడు అనగానే నువ్వు నీ కొడుకు గురించి బాగా కేర్ తీసుకుంటున్నావు, ఎట్టయితే చాలా కష్టం అమ్మా, మరీ చిన్నదాన్ని కూడా బోతద్ద పెట్టి చూస్తున్నావు, మన సంసారం కూడా ఎట్ట నడిచిద్ది, ఇద్దరం బ్రేకప్ చేసుకుంటే మంచిదని చెప్తాడు. ఇక్కడ హీరో గాడు తెరీసాతో బ్రేకప్ చెప్పేస్తారా, ఎందుకంటే మెలిని లవ్ చేస్తున్నాను, నేను కన్ఫర్మ్ అయిపోయాను, తెరీసా మీద ఉంది మొత్తం బ్యాటింగ్ అట్రాక్షనే, తను నేను వదిలేస్తున్నాను, బ్రేకప్ చెప్పేస్తున్నాను రా, బ్రేకప్ కూడా చెప్పను వదిలేస్తున్నాను చెప్తాడు. ఇది విన్న హీరో గడి ఫ్రెండ్ ఈడు పిల్లాడికి ఏదో ఆత్రం అంటారులేండి, ఆత్రం ఎగేసుకుంటూ వెళ్ళి జరిగింది మొత్తం ఆంటీకి చెప్పేసి నేను వదిలేస్తున్నాడంట, బాయ్ ఫ్రెండ్ పోస్ట్ ఖాళీగా ఉంది నన్ను బాయ్ ఫ్రెండ్ చేసుకుని వెళ్ళి కూర్చుంటాడు. ఇది విన్న ఆంటీకి ఎవర్రా నువ్వు పిల్ల బచ్చా గాని కత్తి తీసుకుంటుంది. హీరో ఫ్రెండ్ కి ఏం జరిగిందో నెక్స్ట్ తెలుస్తుంది. నీ యాప్ గురించి మా సాఫ్ట్వేర్ ఫ్రెండ్ కి చెప్పాను, వాడు సాయంత్రం డిన్నర్ కి వస్తున్నాడు, నువ్వు కూడా వచ్చేసి ప్రెజెంటేషన్ ఇచ్చింది కానీ యాప్ గురించి అని ఇంటికి పిలిపించేసుకుంటుంది. అలా హీరో ఇంటికి రాగానే ఆ యాప్ గురించి మొత్తం తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి యాప్లు మార్కెట్ లో చాలా ఉన్నాయి కానీ నువ్వు చాలా కొత్తగా చేసావు, నీ దగ్గర బాగా కాన్ఫిడెన్స్ ఉంది, నీకు జాబ్ ఇచ్చేస్తాను అనగానే హీరో నేను అప్పుడే జాబ్ లోకి వెళ్ళను, నేను చదివి పట్టభద్రులు అవ్వాలి, సరే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, చేసిన హెల్ప్ థ్యాంక్స్ అని వెనక్కి తిరగగానే హీరోయిన్ బాటిల్ తీసుకుని ఒకటేసిద్ది హీరో తల మీద. అంతే మనోడు కళ్ళు తెరిచి చూస్తే బాత్రూమ్ లో చేతులు సంఖ్యలు వేసి ఒక డ్రైవర్ మీద కూర్చోబెడుతుంది. ఆంటీ ఒక టవల్ పట్టుకుని కూర్చుంటుంది. ఏంటో యాప్ గురించి మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు, అట్టట కుదిరింది నాన్న, నా హస్బెండ్ నేనే చంపేశాను, వాడు వేరే అమ్మాయితో కలిసి నన్ను మోసం చేస్తున్నాడు, అందుకే వేసి పర్దొబ్బాను. ఇక నెక్స్ట్ డే హీరో ఇంటికి రాడు. తన కొడుకు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక భయంతో ఇది మొత్తం తన బాయ్ ఫ్రెండ్ ర్యాండీకి చెప్పేస్తుంది. అలానే హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ ఆంటీని లోపల కూర్చోబెట్టి మర్యాదగా నువ్వు నీ కొడుకుని చూడాలంటే చేతికి సంఖ్యలు వేసుకోవాలంటుంది. అలా చేతికి సంఖ్యలు వేసుకుని హీరోని దాచిపెట్టిన రూమ్ లోకి తీసుకెళ్తుంది. అయితే అప్పటికే బ్లడ్ పోయి హీరో ప్రోహోల్పోయి ఉంటాడు. ఇది చూసిన హీరో వాళ్ళ అమ్మకి ఏం చేసావు నువ్వు నా కొడుకు అనగానే నువ్వే మా ఇద్దరు చక్కని సంసారం చిచ్చు పెట్టావు, అందుకే నిన్ను కాల్చి పారదొప్పుతా అని చెప్పి గన్ను తీస్తుంది. అంతేకాకుండా ఒక ఆప్షన్ ఇస్తుంది. ఒకటి ఈ గన్నుతో మీ కొడుకుని చంపి, లేకపోతే నువ్వేనా కాల్చుకుని చచ్చిపో అని గన్ను అక్కడ పెట్టి ఛాయిస్ నీదే అని వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళమ్మ కొడుకుని కాపాడుకోవాలని గన్ను షూట్ చేసేస్తుంది. ఆ సౌండ్ విని లోపలికి వచ్చిన హీరోయిన్ కి హీరో వాళ్ళ అమ్మ చనిపోయింది అనుకుని ఫిక్స్ అయిపోయి ఆంటీ దగ్గరికి వెళ్ళంగానే తెలివిగా దగ్గరికి వచ్చిన ఆంటీని భేలను కొట్టించి ఈ ఆంటీ అను హీరో వాళ్ళ అమ్మ ఇద్దరు బీభత్సం కొట్టుకుంటారు. ఎట్టకేలా హీరో వాళ్ళ అమ్మాయి గెలుస్తుంది. గాయమైన తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడే ర్యాండీ బాబు అక్కడికి వచ్చి హీరోయిన్ ని ఒక పోటు పుడుస్తాడు. అంతే స్పాట్ డెడ్ పక్కనే ఉన్న స్కూల్లో పడి చనిపోతుంది. అయితే అంత ప్రశాంతంగా అయిపోయింది అనుకున్న టైంకి అక్కడ ఉన్న ఒక బాక్స్ లో సౌండ్ వస్తూ ఉంటుంది. కకృతి ఫ్రెండ్ ఉన్నాడు బెస్ట్ ఫ్రెండ్, ఆయన కట్టేసి లోపల దాచిపెట్టింది అనమాట చంపేయకుండా. కొద్ది రోజులు గడిచిన తర్వాత హీరో చదివైపోయి యూనివర్సిటీలో చదువుకోవడానికి తన క్రష్ గర్ల్ ఫ్రెండ్ గా మారిన విలియాన్ని తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళిపోతుంటే ఆనంద బాష్పాలు గారుస్తున్న హీరో వాళ్ళ అమ్మని చూపెట్టుతో మూవీ ఎండిపోతుంది.